మీ సండే స్కూల్ టీచర్కి వాళ్ళ ఎగ్జామ్ కాబట్టి ఈరోజు ఇక్కడే మీరు. ఓకే, రైట్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామన వందనాలు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా. గడిచిన సంవత్సర కాలం అంతా మమ్మల్ని క్షేమకరంగా కాచి కాపాడిన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల మాటను భద్రపరిచి కాపాడినారు. నీ పాదాలకి వందనాలు. ఇదిగో ఈ సంవత్సరం చిట్ట చివరి ఆదివారం నాయన చిన్న సంఘంగా కూడుకుని ఈ విధంగా కొద్దిసేపు నేను స్తుతించి మహింపరిచి కనపరుచుకున్నాం దేవా. అయ్యా, అమూల్యమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం. నీకు వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగే ఉంటా ఉన్నది నా ప్రభువా. అయా, చదువుకున్న వాక్య భాగాల కొన్ని ఆత్మీయ సత్యాలు నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా. అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుడని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినమ్రగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఎవరండి రాసింది ఈ మాటలు? ఇర్మియా గారు రాశారు. సందర్భం ఏంటి? ఎప్పుడు ఈ మాటలు వ్రాయబడినాయి? ఎప్పుడైనా సరే మనకి వాక్యం చదివేటప్పుడు సందర్భం మనకు అర్థం కావాలి. సందర్భం మనకి అర్థమైతే వాక్యం మనకి బాగా అర్థమవుతుంది. సందర్భం ఏంటి అని చెప్పానంటే, బబులోను రాజు నెబుకద్నెజరు యూదాపైకి దండెత్తి యూదా ప్రజలను బబులోనికి బానిసలుగా తీసుకుని పోతాడు క్రీస్తు పూర్వం 597 సంవత్సరంలో. ఆ సందర్భంలో యూదా ప్రజలు బబులోను చెరలో ఉంటారు. అదిగో ఆ సందర్భంలో బబులోన్లో ఉన్న యూదా ప్రజలకి ఇర్మియా రాసి పంపించినటువంటి లేఖ అన్నమాట ఇది. బబులోన్లో యూదా ప్రజలు ఎలా ఉన్నారండి? బానిసలుగా ఉన్నారు, చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి యూదులకి ఈ ఇర్మియా రాసి పంపించినటువంటి లేఖనే, ఆ లేఖలో ఒక భాగమే ఈ భాగం అన్నమాట. యూదా ప్రజల యొక్క అవిధేయత వల్ల, దేవుని సరిగ్గా వెతకపోవటం వల్ల వారు బానిసత్వంలో మగ్గవలసిన పరిస్థితి. ఎంతకాలం? 70 ఏళ్ల పాటు బానిసత్వంలో ఉన్నారండి. 70 ఏళ్ల కాలం అంటే మామూలు మాటలు కాదు. 70 ఏళ్ల కాలం అని చెప్పని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం బైబిల్లో. కానీ ఆనాటి కాలంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్పానంటే, అనేక మంది అబద్ధ ప్రవక్తలు చొరబడి ఏం కాదు మీరు వచ్చేస్తారు వెంటనే బయటకి, ఇగో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో మళ్ళీ మీరు వచ్చేస్తారు అక్కడి నుంచి బయటకు అని చెప్పని చెప్తా ఉన్నారు. చాలామంది నిజమైన ప్రవక్తల మాట వినకుండా ఆ అబద్ధ ప్రవక్తల మాట విని నిజమే అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కూడా మన మధ్య ఉన్నారులేండి అబద్ధ ప్రవక్తలు. నీకు వచ్చే సంవత్సరం మంచిగా బొలెరో కారుగా ఉంటావు, యేసు నామములో కలుగును గాక,
అటువంటి వాళ్ళు మన మధ్య చాలామంది ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు. క్రొత్త ఇల్లు కొంటావు, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, అదిగో పలానా ప్లేస్లో నువ్వు ఇల్లు కొనబోతున్నావు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దురదృష్టం ఏంటని చెప్పంటే అటువంటి వారి దగ్గరికే ఎక్కువ మంది ప్రజలు పోతూ ఉంటారు. ఆనాడు కూడా యూదా ప్రజలు ఆ అబద్ధ ప్రవక్తలు నమ్ముతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని చేత ప్రేరేపించబడి ఇర్మియా ప్రవక్త వారికి ఒక ఉత్తరం రాశాడు. అయ్యా, మీ యొక్క అవిధేయత వల్ల మీరు బబులోనులో 70 ఏండ్ల కాలం మీరు చెరలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడప్పుడే మీరు బయటకు రారు. 70 ఏండ్ల కాలం మీరు చెరలో ఉండాల్సిందే. 70 ఏండ్ల తర్వాత దేవుడు తనిచ్చిన మాట చొప్పున మళ్ళా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. కాబట్టి ఈ 70 ఏండ్ల కాలం మీరు అక్కడే మీరేం చేస్తారంటే జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోండి, అక్కడే ఇల్లు కట్టించుకోండి, వివాహాలు చేసుకోండి, పిల్లల్ని కనండి, నెమ్మదిగా దేవునిపై విశ్వాసం ఉంచండి. ఇంతకాలం మీకు అవిధేయత వల్ల మీరు ఈ విధంగా మీరు చెరలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే, కనీసం ఇప్పటి నుంచైనా సరే ఏముంది అక్కడ, మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనట్లా మీరు నన్ను కనుగొందరు. 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికినడలా, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందరు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్ముని చెరలో నుంచి రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లోకి, ఏ స్థలముల్లోకి మిమ్మల్ని తోలివేసుదునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. మీరు నన్ను వెతికితే అంటే అంతకుముందు వెతకలేదు. అంతకుముందు దేవుని వెతకకపోవటం వల్ల, దేవుని విచారణ చేయకపోవటం వల్ల, వారికి అవిధేయత వల్ల వాళ్ళు బబులోనికి చెరగా అప్పగించబడ్డారు. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? ఇంతకీ దొంగ పోలీసు ఆట చిన్నప్పుడు ఆడుకున్నాం. పోలీసు వాడు దొంగను పట్టుకున్నట్టుగా భౌతికంగా వెతకటం కాదు, కానీ వెతకటం అని చెప్పానంటే దేవునికి ప్రార్థన చేయటం, దేవునితో మాట్లాడటం, దేవుడు చెప్పినటువంటి మాటలు ధ్యానం చేయటం, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవించడము. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు చేస్తే పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకుని జీవితం సరి చేసుకోవటం. ఇదిగో ఇది దేవుని వెతకటం అని చెప్పానంటే. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని సరిగా వెతకలేకపోయారు. దేవుడు వాళ్ళకి చేసినటువంటి మేళ్లు మర్చిపోయి దేవుణ్ణి తృణీకరించి పక్కన పెట్టేశారు. అంతకుముందు అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఇర్మియా రాకముందు వారి మాటలు వారు వినలేదు. ఇగో వినకపోవటం వల్ల బబులోను రాజు యెరూషలేముపైకి దండెత్తి యెరూషలేము ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేసి పడేశాడు. అందరినీ బబులోనికి చెరగా పట్టుకుని 70 ఏళ్ల కాలం దాన్ని చీకటి కాలం అంటారు. యూదా చరిత్రలో అదొక చీకటి అధ్యాయం అన్నమాట. 70 ఏళ్ల కాలం అని చెప్పానంటే, మామూలు మాటగా 70 ఏళ్ళు అని చెప్పానంటే. మీరు నన్ను వెతికిన ఎడలా, వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, సంవత్సరము ఆఖరిలోకి వచ్చేసాం. ఈ సంవత్సరంలో దేవుణ్ణి ఎలా వెతికారు? దేవుణ్ణి వెతికే విధానంలో వెతికామా? సరైన విధానంలో వెతికామా? సరైన విధానంలో వెతకకపోతే దేవుడు మీకు దొరకడు. దేవుణ్ణి వెతుకుతున్నాము అని చెప్పి అనుకుంటున్నారేమో, సరైన విధానంలో కాకుండా. ఈరోజు మీ వెతుకులాట ఎక్కడి దాకా వచ్చింది? ఒక్కసారి ఈ సంవత్సరం చిట్ట చివరి ఆదివారంలో మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నానండి. ఇదిగో ఈ వెతుకులాట అనే అంశంలో ఒక 3 స్త్రీలని మీకు పరిచయం చేస్తాను. ఆ 3 స్త్రీలు ఏ విధంగా వెతికారు, అందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు, అందులో మనం ఏమన్నా ఉన్నామేమో సరి చేసుకుందామండి. మొట్టమొదటి స్త్రీ
తన ప్రియుడి కోసం వెతికిన స్త్రీ. ఒక స్త్రీ తన ప్రియుడిని పోగొట్టుకుని ఆ స్త్రీ తన ప్రియుడి కోసం వెతుకుతూ ఉంది. చూద్దాం ఒకసారి. పరమగీతము 3వ అధ్యాయము 1, 2. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికినను అతడు కనపడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదునని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనపడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితరా అని నేను అడిగి తిని. చాలండి అని నేను అడిగి తిని. గమనించాలండి, వాక్య సందర్భం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తా ఉంది మనకి. ఆ స్త్రీ పేరు ఏం పేరు అని చెప్పారంటే షూలమ్మితి అండి. షూలమ్మితి కనిపిస్తూ ఉంది. షూలమ్మితి కనిపిస్తూ ఉందండి మనకి. ఈ షూలమ్మితి అనే ఒక యవ్వన స్త్రీ తన ప్రాణ ప్రియుడిని పోగొట్టుకుంది. బహుశా ఆ ప్రాణ ప్రియుడు ఇప్పుడే వస్తానని చెప్పని బయటకు వెళ్ళాడేమో, లేకపోతే చిన్న పని ఉంది ఇక్కడ దాకా పోయి వస్తానని చెప్పి బహుశా రాలేదేమో మరి ప్రాణప్రియుడు. ఆ ప్రియుడి కోసం వెతుకుతా ఉంది. అరే వస్తానని చెప్పానాడే, ఇంకా రాలేదు ఇంకా అని చెప్పని ఆ ప్రియుడి కోసము ఈ యొక్క షూలమ్మితి వెతుకుతా ఉందండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి, కొంచెం మనసు పెట్టి వింటేనే అర్థమవుతుంది. పరమగీతం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. సొలొమోన్ గారు తన జీవిత కాలంలో 3 గ్రంథాలు రాశారు. సామెతలు, ప్రసంగి, పరమగీతం 3 రాశారండి. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతము. పరమగీతం అనేటువంటి గ్రంథము తన యొక్క మంచి యవ్వన ప్రాయంలో ఈ పరమగీతం అనే గ్రంథం రాస్తే, తన యొక్క ప్రౌఢ వయసులో అంటే ఒక 45-50 ఆ వయసులో సామెతల గ్రంథం రచించాడు. వృద్ధాప్యంలో తన జీవిత చరమాంకంలో ఇదంతా వ్యర్థం, ఇదంతా కూడా వేస్ట్ రా నాయనా, ఈ డబ్బులు ఇదంతా కూడా, ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా వృధా డబ్బులు, అంతా దండగా, ఇదంతా కూడా దేనికి పనికిరావు, ఇదంతా కూడా దేవుణ్ణి నమ్ముకోండి నాయనా అని చెప్పని ఇగో ప్రసంగి గ్రంథం రాశాడు. అద్భుతమైన గ్రంథాలు ఈ 3 కూడా. మనకి పరమగీతంలో మనకి మొత్తం కూడా 4 క్యారెక్టర్స్ కనిపిస్తాయండి. మొత్తం 8 అధ్యాయాలు ఉంటాయి. 4 అంటే 4 ఉంటాయి క్యారెక్టర్స్. షూలమ్మితి, అలాగే సొలొమోన్ రాజు, అలాగే యెరూషలేము కుమార్తెలు, షూలమ్మితి కుటుంబం, 4 ఉంటాయి. చెప్దాం ఒకసారి. షూలమ్మితి, సొలొమోన్ రాజు, సొలొమోన్ నా ప్రియుడు, సొలొమోన్ రాజు, అలాగే షూలమ్మితి కుటుంబము, యెరూషలేము కుమార్తెలు 4 క్యారెక్టర్స్ కనిపిస్తారండి మొత్తం కూడా. అయితే ఇందులో ఈ షూలమ్మితి కొంచెం నల్లగా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? కొంచెం నల్లగా ఉంటుంది. ఎందుకని చెప్పానంటే ఆ షూలమ్మితి గొర్రెలు కాచుకుంటూ ఉంటుంది కాబట్టి మరి ఎండలో తిరగాలి కదా, అటు ఇటు గొర్రెలను కాచుకుంటా, కాబట్టి నల్లగా ఉంటుంది. నేను నల్లగా ఉన్నాను కదా అని చెప్పని బాధపడతా ఉంటుంది. మనకి 6వ వచనం చూస్తే, మొదటి అధ్యాయం 6వ వచనం, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. నేను నల్లగా ఉన్నాను కదా అని చెప్పని చెప్తా ఉంది ఈమె. కానీ నల్లగా ఉంది కానీ కొంచెం అందంగా ఉందండి. నల్లగా ఉంది కానీ కొంచెం అందంగా కూడా ఉంది. అందంగా ఉందని చెప్పని సొలొమోన్ రాజు ఆమెను ప్రేమించి ఆ వద్దకు వస్తాడు.
ఇక వారు మాట్లాడేటువంటి మాటలే ఇద్దరు కూడా జరిగిన సంభాషణ ఈ పరమగీతంలో వ్రాయబడిందండి. ఎలా వచ్చాడు సొలొమోన్ రాజు? నేను రాజును కదా, రాజవేషాల్లో వస్తే, రాజవేషంలో ఆమె దగ్గరికి వెళ్తే ఆమె కంగారు పడి పారిపోద్దేమో, నేను కిరీటం పెట్టుకుని గుర్రం మీద ఒకవేళ వెళ్తే ఆమె నన్ను చూసి బెదిరిపోద్దేమో అని చెప్పని తాను కూడా ఒక గొర్రెల కాపరిగా వెళ్తాడు. ఆ వద్దకి మారువేషం వేసుకుని గొర్రెల కాపరిగా వెళ్తాడండి. గమనించాలి, మీకు అర్థమయ్యే ఉండాలి ఇందులో ఆత్మీయత ఎందు. ఎలా వచ్చాడు సొలొమోన్ రాజు? గొర్రెల కాపరిగా వచ్చాడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, షూలమ్మితి వధువు సంఘానికి గుర్తుగా ఉంది. సొలొమోన్ రాజు దేవునికి గుర్తుగా ఉన్నాడు. ఆ దేవుడు కూడా మన వద్దకు ఎలా వచ్చాడు? షూలమ్మితి నల్లగా ఉంది, నలుపు పాపానికి గుర్తుగా ఉందండి. పాపములో మగ్గిపోతున్న మానవుని వద్దకి ఆ దేవుడు ఎలా వచ్చాడని చెప్పానంటే, ఎలా వచ్చాడమ్మా భక్తులారా, నేను మీ యేసుక్రీస్తు ప్రభువుని అని చెప్పిన ఆకాశంలో ప్రత్యక్షమే వచ్చాడా? అలా రాలేదు. లేకపోతే ఆయన రాజులకు రాజు కదా అని చెప్పని పెద్ద కిరీటం పెట్టుకుని రాజవస్త్రాలు ధరించి వచ్చాడా? అలా రాలేదండి. ఎలా వస్తే నీకు అర్థమవుతాడో, ఎలా వస్తే నువ్వు ఆయన్ని అర్థం చేసుకుంటావో, ఎలా వస్తే నువ్వు ఆయన మాటలు వింటావో, నువ్వు ఎలా ఉన్నావో, రక్త మాంసము ధరించి నువ్వు మానవునిగా ఉన్నావు కాబట్టి ఆయన కూడా రక్త మాంసమును ధరించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులకు రాజు రక్త మాంసమును ధరించి రిక్తునిగా, దీనునిగా, దాసుని స్వరూపం ధరించుకుని నీ వద్దకు వచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ దేవుని యొక్క త్యాగము ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకోవాలి. తన యొక్క మహిమను వదిలి అనునిత్యం కూడా కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆయనను స్తుతిస్తూ ఉంటారు. సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ యొక్క మహిమను వదిలి నీకోసం మనందరి కోసం ఆయన ఒక దీనునిగా, రిక్తునిగా ఈ లోకంలో జన్మించాడు. ఇదిగో ఈ పరమగీతంలో చక్కగా వివరించారు. అయితే ఈ షూలమ్మితి తన ప్రాణప్రియుడిని ఒకరోజు పోగొట్టుకుంటుంది. వస్తాడేమో అని చూస్తామంటే రాలేదు. ఆ ప్రాణప్రియుడి కోసం ఈ షూలమ్మితి వెతుకుతూ ఉంది. ఎలా వెతుకుతుందండి? ఎలా వెతికిందండి? రాత్రి వేళ పండుకుని వెతికింది 1, పట్టణం అంతా వెతికింది 2, రాజవీధుల్లో వెతికింది 3, కావలి వారు కనిపిస్తే కావలి వారిని నా ప్రియుడిని ఏమైనా చూశారా మీరు అని అడిగింది. కనపడలేదు. 4 విధానాల్లో ఈరోజు మానవులు దేవుడిని వెతుకుతున్నారండి. 4 విధానాల్లో వెతుకుతూ ఉన్నారు. గమనించాలి. ఈరోజు మనం ఏమన్నా 4 విధానాల్లో ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిగా రాత్రి వేళ పండుకుని వెతికిందండి. అంటే నిర్లక్ష్యంగా వెతికింది తన ప్రాణప్రియుడి కోసం. నిర్లక్ష్యంగా వెతికింది. నువ్వు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీకు అర్థం కాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా కూర్చుని వెనక్కి కూర్చుని నువ్వు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటే దేవుడిని కనిపించడు. నువ్వు నిర్లక్ష్యంగా దేవునికి సన్నిధిలో కూర్చుని నిద్రపోతూ ఉంటే దేవుడు నీకు అర్థం కాడు. ఎట్లా అర్థమవుతుంది దేవుడు నీకు? దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేవు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం నీకు అర్థం కాదు. దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేవు. రాత్రి వేళ పండుకుని వెతికింది కానీ ప్రియుడు కనిపించలేదు. ఇంకా లాభం లేదని చెప్పని సంత వీధుల్లో, రాజవీధుల్లో వెతికింది. సంత వీధుల్లో, రాజవీధుల్లో అని చెప్పానంటే లోక ఆకర్షణ అర్థం అండి. లోక ఆకర్షణ నీలో పెట్టుకుని నువ్వు దేవుని వెతికితే దేవుడు నీకు అర్థం కాడు. లోకం నీలో ఉంటే నీకు దేవుడు ఎప్పటికీ అర్థం కాడు. లోకం నీలో ఉంది అని చెప్పానంటే నువ్వు లోకాధికారి కింద పనిచేస్తూ ఉన్నావు.
దేవుని అధికారం కింద కాదు నువ్వు పనిచేసేది. నీ మీద లోకాధికారి రాజ్యం వెళ్తా ఉన్నాడు. దేవుని అధికారం కింద నువ్వు లేవు. సంత వీధుల్లో వెతికింది, రాజవీధుల్లో వెతికింది, దొరకలేదు. ఇంకెక్కడ వెతికిందని చెప్పానంటే, కావలి వారు కనిపిస్తే ఆ కావలి వారిని నా ప్రియుడు ఎక్కడైనా కనిపించాడా అడిగితే వారు కనపడలేదని చెప్పారు. కావలి వారు అని చెప్పానంటే సంఘాన్ని నడిపించేటువంటి సంఘ పెద్దలు. ఆ సంఘ పెద్దలు ఈ షూలమ్మితిని తన ప్రియుని వద్దకు నడిపించలేకపోయారు. నిజమేనండి. ఈనాడు సంఘ పెద్దలు యవనస్తుల్ని క్రీస్తు వద్దకు నడిపించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వారే సరిగా లేరు. బైబిల్ తెలుసు, లేఖనాలు తెలుసు, వాక్యం తెలుసు, అన్ని తెలుసు, కానీ భక్తి కలిగి ఏ విధంగా జీవించాలి, యవనస్తులు ఏ విధంగా క్రీస్తు వద్దకు నడిపించాలి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటని చెప్పండి, వాళ్ళే మొదలు సరిగా లేరు. వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు మాదిరిగా ఉండి యవనస్తుల్ని క్రీస్తు వద్దకు నడిపించలేకపోతా ఉన్నారు. విచారకరం అండి. ఈనాడు అనేకమైన సంఘాల్లో ఈ పరిస్థితి దాపురించింది. చిట్ట చివరికి తానే వెతికింది 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 మొత్తానికి ఆ ప్రియుణ్ణి పట్టుకుందండి. ఆ ప్రియుణ్ణి పట్టుకుని మళ్ళా పారిపోతాడేమో అని చెప్పని ఏం చేసిందని చెప్పానంటే మనకి అదే అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. 4వ వచనం, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతనిని తోడుకుని వచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా పారిపోతాడేమో ఎక్కడికన్నా అని చెప్పని గట్టిగా పట్టుకుని ఇంటికి పట్టుకొచ్చేసిందంట ఆ ప్రాణప్రియుడిని. ప్రియ సహోదరుడా సహోదరి, నా అర్థం ఏంటో తెలుసా? వెతికి 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 అని చెప్పానంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. మీ ప్రాణ ప్రియుడు మీకు దొరికేంత వరకు, మీ ప్రాణ ప్రియుడు మీకు సమాధానం ఇచ్చేంత వరకు విసుకొక నిత్యము ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలి? ఆనాడు యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, చంద్రుడా నీవు గిబియోనులో నిలువుము. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఒకనాడల్లా అస్తమించలేదు. సూర్యుని గమనం ఆగిపోయిందండి, ఆకాశం మధ్యలో ఆగిపోయాడు. ఒక హాఫ్ డే అస్తమించలేదండి. ఇశ్రాయేలీయులు గొప్ప విజయాన్ని పొందుకున్నారు ఆ రోజు. అదిగో అటువంటి ప్రార్థన, సూర్యుని చంద్రుని ఆపినటువంటి ప్రార్థన. మోషే చేసినటువంటి ప్రార్థన, బండను కొట్టగా బండ నుంచి నీళ్లు దారగా ప్రవహించినాయండి, ఒక నదిలాగా ప్రవహించేసినాయి. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మన ఆత్మీయత ఎలా ఉంది? ఈ సంవత్సరంలో మీ ప్రాణప్రియుడిని పోగొట్టుకుని ప్రాణప్రియుడి కోసం ఇదిగో ఈ 4 విధానాలు వెతుకుతా ఉన్నారా? ఆ ప్రియుడు దొరికేంత వరకు వెతకమని చెప్పి ప్రార్థన చేస్తాం, మనం చేస్తా ఉన్నాను. సంవత్సరం ఆఖరిలోకి వచ్చేసాం, ఇంకా 4 రోజులే, 31st నైట్. ఇక నుంచైనా సరే మీ పద్ధతి మార్చుకుని, ఇక నుంచైనా సరే మీకు ప్రార్థన విధానం సరి చేసుకుని ఆ దేవుణ్ణి సరైన విధానంలో వెతకమని చెప్పని ప్రభు పేరట మిక్కిలి విధంగా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యాంశము వెతుకుడి మీకు దొరుకును. మీరు సరిగా వెతికితే ఆయన దొరుకుతాడు మీకు. ఇది మొట్టమొదటి అంశం అండి, షూలమ్మితి. రెండవ స్త్రీ వచ్చేసి వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ. మొట్టమొదటిగా తన ప్రాణప్రియుణ్ణి పోగొట్టుకున్న స్త్రీ, రెండవదిగా వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ అండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంది, ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి
అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చాలండి. వెండి ఏమట? వెండి ఏం పోగొట్టుకుందండి? వెండి నాణ్యమట. ఈ సహోదరి మొన్న ఏం పోగొట్టుకుందమ్మా? నల్ల పూసల గొలుసమ్మా పోగొట్టుకుందంట. ప్రాణం, గుండె ఆగిపోయిందంట. ఆమెకు చెప్తుంది వచ్చి, గుండె ఆగిపోయింది సార్ నాకు. మొత్తం వదిలిపెట్టిందంట. అక్కడ గబగబ పరుగు వెనకపోతే ఆడ దారిలో పడుందంట. అమ్మయ్యా అనుకుందంటండి. ఈ సహోదరికి ఒక వెండి నాణెం పోగొట్టుకుందండి. ఎలా వెతికిందండి? ఎలా వెతికిందమ్మా? దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి, జాగ్రత్తగా మూడండి. దీపం వెలిగించింది, చీపురు పట్టుకుంది, జాగ్రత్తగా వెతికింది. గమనించాలండి, ఆ స్త్రీ వధువు సంఘానికి గుర్తుగా ఉంది. ఆ వధువు సంఘం మొదట్లో అజాగ్రత్తగా ఉంది. నాణ్యం అని చెప్పంటే ఒక ఆత్మను పోగొట్టుకుంది. అయితే ఆత్మను పోగొట్టుకున్నప్పుడు ఎలా వెతికింది? దీపాన్ని వెలిగించి అని చెప్పానంటే, దీపం అని చెప్పంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యపు వెలుగులో చీపురు పట్టుకుని, చీపురు అని చెప్పానంటే మలినాలు పోగొట్టేదే చీపురండి. చీపురు ఏం చేస్తుందండి? మూలలో ఉన్నటువంటి మట్టి ధూళంతా కూడా పోగొడుతుంది, ఊడ్చేస్తుంది. ఇదిగో సంఘంలో నుంచి ఒక ఆత్మ తప్పిపోయినప్పుడు సంఘం ఏం చేయాలని చెప్పానంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యపు వెలుగులో ఆ ఆత్మ ఎక్కడ తప్పిపోయింది, ఏ లోక ఆశలో చిక్కుకుపోయి ఆ ఆత్మ తప్పిపోయింది, ఆ ఆత్మ తిరిగి మళ్ళా సంఘంలోకి వచ్చే వరకు వెతుకుతూ ఉండాలి. కానీ దురదృష్టం ఏంటని చెప్పంటే, అటువంటి సంఘస్థులు, అటువంటి భారం కలిగిన సంఘం ఈనాడు కొదువైపోయింది. కొన్ని ఆత్మలు ఒక వారం వస్తాయి మందిరానికి, 3 వారాలు రావు. మళ్ళా మొదటి ఆదివారం కనిపిస్తుంది మళ్ళీ ఆత్మ. ఒక ఆత్మ 1 వారం వస్తుంది, 2 వారాలు రాదు, మళ్ళీ 3వ వారం వస్తుంది. ఎందుకు రాలేదని చెప్పని ఎవరు అడగరు, ఎవరు పట్టించుకోరు. ఆ భారం లేదు. వాళ్ళు మీతో మంచిగా మాట్లాడితే మీరు వాళ్ళతో మంచిగా మాట్లాడతారు. మీకు పరిచయం లేని వారు సంఘానికి వస్తే వాళ్ళ పక్కకు జారి పక్క నుంచి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళని కనీసం పలకరించడం కానీ, ఏం పేరమ్మా సహోదరి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, 1 వారం రాకపోతే ఎందుకు రాలేదు ఈ వారం, ఏమైనా కష్టం వచ్చిందా, ఏమైనా ఆరోగ్యం బాగలేదా అడిగే బాధ్యత అటువంటి భారం కలిగినటువంటి సంఘం ఈరోజు చాలా కొదువైపోయిందండి. ఇదిగో ఈ సహోదరి ఎలా వెతికిందండి? దీపం వెలిగించి పరిశుద్ధాత్మ చేత నింపబడి చీపురు పట్టుకుని, ఏ లోక ఆశలలో ఆ ఆత్మ చిక్కుకుపోయి జారిపోయిందో తెలుసుకుని తిరిగి మళ్ళా ఆత్మను జాగ్రత్తగా సంఘంలోకి తీసుకొచ్చే బాధ్యత సంఘానిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరి చేసుకుందామండి, మన ఆత్మీయ జీవితంలో లోపాలు సరి చేసుకుందాం. ఒకవేళ ఏదన్నా పొరపాటుగా రాకపోతే, ఎవరన్నా ఏదైనా కష్టం ఉండి రాకపోతే, 2-3 వారాలు రాకపోతే ఫోన్ చేసి తెలుసుకుందాం. గ్రూప్లో నెంబర్లు ఉన్నాయి కదా, అడగొచ్చు, తప్పలేదు. ఏంటంటే రావట్లేదు మందిరానికి సరిగా, ఏమైనా కష్టం ఉండి రావట్లేదా, ఆరోగ్యం బాగాలేక రావట్లేదా తెలుసుకోవాలి, సంఘంలో చెప్పాలి. సమస్య ఉంటే 2-3 కలిసి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడాలి. ఇది సంఘ క్రమం. 10 వెండి నాణ్యాలు ఆత్మ ఫలాలతో పోల్చుకుంటే, ఒక ఆత్మ ఫలం తప్పిపోయింది, ఒక ఆత్మ ఫలం పోగొట్టుకుంది. ఆ ఆత్మ ఫలము ప్రేమే కావచ్చు,
ఆ ఆత్మ ఫలము విశ్వాసమే కావచ్చు, ఆ ఆత్మ ఫలము సాత్వికమే కావచ్చు, ఆ ఆత్మ ఫలము ఆశా నిగ్రహమే కావచ్చు. ఒక ఆత్మ ఫలము కోల్పోయింది. అప్పుడు ఏం చేయాలి? దీపం వల్ల వెలిగించి, అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యపు వెలుగులో ఎక్కడ తప్పిపోయానో సరి చేసుకోవాలి. ఆ ఆత్మ ఫలము ఎక్కడ తప్పిపోయింది, ఎక్కడ జారిపోయిన విశ్వాసంలో తెలుసుకోవాలి. తెలుసుకుని జాగ్రత్తగా మళ్ళా ఆత్మ ఫలాన్ని సమకూర్చుకుని విశ్వాసంతో మళ్ళీ ముందుకు సాగిపోవాలండి. నూతన సంవత్సరంలోకి వచ్చేస్తా ఉన్నాం. ఆత్మ ఫలము కోల్పోయి న్యూ ఇయర్లోకి అడుగు పెడితే నువ్వు అసంపూర్ణుడిగా నువ్వు అడుగు పెట్టేవాడిగా అవుతావు. ఇదిగో ఈరోజు వాక్యపు వెలుగులో నువ్వు ఎక్కడ తప్పిపోయావో, దేవుని పట్ల విశ్వాసంలో తప్పిపోయావా, లేకపోతే సాత్వికంలో తప్పిపోయావా, ఏదన్నా ఆశా నిగ్రహంలో చిక్కుని పోయావా, ఎక్కడ నీ యొక్క ప్రయాణం ఆగిపోయింది? వాక్య వెలుగులో సరిచేసుకుని తిరిగి మళ్ళా ఆత్మఫలం మళ్ళీ నువ్వు పొందుకుని పరిపూర్ణుడిగా నువ్వు క్రొత్త ఏడులోకి అడుగు పెట్టమని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె రెండవ స్త్రీ అండి. మూడవ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి, మూడవ స్త్రీ రక్షకుడు కోసం వెతుకుతున్న స్త్రీ. మొట్టమొదటిగా తన ప్రాణ ప్రియుడిని పోగొట్టుకున్న స్త్రీ, రెండవదిగా వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ, మూడవదిగా రక్షకుడు కోసం వెతుకుతున్న స్త్రీ అండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. ఎందుకు వచ్చింది? మగ్దలేని మరియాను కొంతమంది స్త్రీలు కలిసి సమాధి వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు? 3వ దినమున ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూద్దామని చెప్పని వచ్చారు. అక్కడ ఆచారం ప్రకారం 3వ రోజు సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పని వచ్చారండి. తీరాడికి వచ్చేసరికి ఆ సమాధి రాయి దొర్లించబడి ఉంది. ఏంటి దొర్లించబడి ఉందని చెప్పని బహుశా తొంగి చూసిందేమో. తొంగి చూస్తే అక్కడ యేసు ప్రభు యొక్క దేహం కనపడలేదు. కనపడపోయేసరికి తిరిగి మళ్ళీ పరుగున శిష్యుల వద్దకు వెళ్ళిపోయి పేతురికి, యోహానికి అందరూ చెప్పింది, యేసు ప్రభు దేహం కనిపించట్లేదు, ఎత్తుకుని పోయారని చెప్పని. యేసు ప్రభు చెప్పాడు తాను మరణించి 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు. కానీ మర్చిపోయింది ఆ విషయం. మర్చిపోయి పరుగున పోయి శిష్యులు చెప్తే వాళ్ళు కూడా పరిగెత్తుకుని వచ్చారు. పేతురు, యోహాను ఇద్దరు వచ్చారు. పేతురు, యోహాను వచ్చి, యోహానేమో బయట నుంచి చూశాడు, అక్కడ యేసు ప్రభు దేహం కనపడలేదు, బట్టలు కనిపించింది. పేతురు ఆగలేదు, వెళ్ళిపోయాడు లోపలికి, సమాధిలోకి వెళ్ళిపోయి చూస్తే లోపల యేసు ప్రభు దేహం కనపడలేదు, అక్కడ బట్టలు మాత్రం పెట్టబడి ఉన్నాయి. ఇదంతా చూసినటువంటి మరియకి ఏడుపు ఆగలేదు, ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగ్గా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతున్నానని చెప్పాను. అట్లా ఏడుస్తూ ఉంది. ఏడ్చుకుంటా వెనక్కి తిరిగి చూస్తే యేసుప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు. కానీ యేసుప్రభువే అని చెప్పని ఆమె గుర్తుపట్టలేదు. తోటమాలని చెప్పి అనుకుని అడుగుతా ఉంది ఆయన్ని, అయ్యా నా ప్రభు దేహం కనపట్టలేదు, నువ్వు ఒకవేళ ఎత్తుకుపోతే నాకు చెప్పు, నాకు ఇచ్చేసేయి, నేను తీసుకుపోతా అని చెప్తుంది. నేను మోసుకుని పోతానని చెప్తుందండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. నేటి మన క్రైస్తవ్యానికి ఇతర మతాలకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భేదం ఏంటయ్యా అని చెప్పానంటే, పునరుత్థానము.
ఆ పునరుత్థానమే లేకపోతే నువ్వు క్రైస్తవేను నమ్ముకోవటం ఎందుకు? ఉపయోగమే లేదు కదా. ఆ పునరుత్థానమే లేకపోతే ఈ వాక్యం చదవటం ఎందుకు? గొంతు పోయేలు అరవటం ఎందుకు? నీరు చెడు కూర్చోవటం ఎందుకు? ఉపయోగం లేదండి. గమనించాలండి. నేడు క్రైస్తవ్యాన్ని ప్రత్యేకంగా చూపేటటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటయ్యా అని చెప్పానంటే పునరుత్థానం అండి. ఆ యేసు ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి సమాధి, తొలగించబడిన రాయి ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఈరోజు ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి, గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు ఉన్నాయి. అందరి సమాధులు కూడా మూయబడి ఉన్నాయి, కానీ యేసు ప్రభు సమాధి తెరవబడి ఉందండి. యేసు ప్రభు వద్దకు దేనికోసం వస్తున్నావు? మందిరానికి దేనికోసం వస్తున్నావు? ఈరోజు కొంతమంది మందిరానికి దేనికి వస్తున్నారో అర్థం కావట్లా. ఏదో ఆదివారం కాబట్టి మందిరానికి రావాలి కాబట్టి వస్తున్నారు కొంతమంది. ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. దేనికోసం వస్తున్నారు? కొంతమంది అద్భుతాల కోసం వస్తున్నారు, కొంతమంది ఆశ్చర్యకరాల కోసం వస్తున్నారు, కొంతమంది మేళ్ళ కోసం వస్తున్నారు. ఆడకపోతే ఏదో మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది. అగో మా పక్కింటి ఆమెకు అయిందంట, మాకు కూడా జరుగుద్దేమో మేలు. పక్కింటి ఆమె చక్కగా ఇల్లు కట్టుకుందంట, మేము కూడా ఇల్లు కట్టుకుంటాంలే అని చెప్పని మేళ్ళ కోసం కొంతమంది మందిరానికి వస్తూ ఉన్నారు. దానికోసం కాదండి, దానికోసం రావద్దు. దేనికోసం దేవుని వద్దకు వచ్చేది? నిత్య జీవము. ఆ ప్రభువు ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచి నువ్వు కూడా రక్షణ పొందుకుంటే నువ్వు కూడా ఆయన రెండవ రాకడలో మహిమ శరీరం ధరించి మధ్యాకాశానికి ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో ఆ సెన్స్ మనసులో ఉంచుకుని నువ్వు మందిరానికి వస్తే నీకు చక్కగా దేవుని వాక్యం అర్థమవుతుంది. మగ్దలేనే మరియ శిష్యులు అందరికీ చెప్పాడు ప్రభు, మనిషి కుమారుడు అనేక రకాలుగా నిందించబడి, కొట్టబడి, సిలువ వేయబడి, మరణించి సమాధి చేయబడి తిరిగి మళ్ళా 3వ రోజు తిరిగి లేస్తాడు అని చెప్పని చెప్పాడు. కానీ ఆ మగ్దలేనే మరియ కానీ శిష్యులు కానీ మర్చిపోయారు, నమ్మలేదు. ఆ మాటలు మర్చిపోయారు కూడా. మర్చిపోయి 3వ రోజు సుగంధ ద్రవ్యాలు పోద్దామని, శవానికి పోసినట్టుగా పోద్దామని వచ్చారు అక్కడికి. అమ్మ, నువ్వు దేనికోసం వెతుకుచున్నావు? దూతలు ఏమంటారు? ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈరోజు దేనికోసం మందిరానికి వస్తూ ఉన్నారు? మేళ్ల కోసం వస్తున్నారా? ఆశీర్వాదాల కోసం వస్తున్నారా? దేనికోసం వస్తున్నారు? పాస్టర్ గారి కోసం, పాస్టర్ గారికి వస్తున్నారా? రావద్దు అట్లయితే మందిరానికి. నిత్య జీవం కోసం మందిరానికి రావాలి. ఆయన ఇచ్చిన నిత్య జీవం ఎక్కడ దొరకదు. ఈ రొట్టెలు తింటే మళ్ళీ మీరు ఆకలిగా ఉంటారు, కానీ నేనిచ్చే రొట్టెలు తింటే మీరు ఎన్నడూ కూడా ఆకలిగా ఉన్నారు. ముగ్గురు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా షూలమ్మితి, రెండవదిగా వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ, అలాగే రక్షకుడు కోసం వెతుకుతున్నటువంటి స్త్రీ అండి. ఈరోజు దేనికోసం మీరు వెతుకుతున్నారు? దేవుణ్ణి సరిగా వెతుకుతున్నారా? ఎలా వెతకాలి దేవుణ్ణి? వివేకముతో వెతకాలండి. ఎలా వెతకాలండి? వివేకముతో. వివేకం కలిగే దేవుని వెతుకువారు కలరేమో అని చెప్పని దేవుడు పైన ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడటండి. వివేకం కలిగి విశ్వాసంతో దేవుని వెతకాలి. ఆ విశ్వాసం దేవుణ్ణి ఎవరన్నా వెతుకుతారేమో అని చెప్పని ప్రభువు చూస్తూ ఉంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. దేవుణ్ణి ఎప్పుడు ఎతకాలి? ఎప్పుడు ఎతకాలమ్మా? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం.
యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు, ఆయన మీకు దొరికే కాలమందు ఆయనను వెతుకుడి. ఒక కాలం రాబోతా ఉంది. ఆ కాలంలో దేవుని యొక్క వాక్యము కరువైపోద్దండి. దేవుని యొక్క వాక్యం దొరకదు. జాగ్రత్త. కాబట్టి దేవుడు మనకు దొరుకు కాలమందే ఆయన వెతుకుదామండి. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవునితో మాట్లాడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.